సార్ ఈవీఎం ధ్వంసం కేసు ఆ మధ్య చాలా సంచలనం సృష్టించింది. ఇందులో పిన్నెల్లి ఈరోజు అరెస్ట్ అవ్వడం చూస్తున్నాం సార్. ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది? మరి ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు కదా! అదేమైంది? ఇది కాకుండా ఇంకో 3 కేసులు కూడా నమోదయ్యాయంట కదా సార్. ఏంటి సార్? ఏం చెప్తారు దీని గురించి? బేసిక్‌గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హ్మ్. ఆయన ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే. తను మే 13న ఎన్నికలు జరిగినప్పుడు రెంటచింతల మండలంలో పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఆయన ఈవీఎంలని ధ్వంసం చేసేది వీడియోలో రికార్డ్ అయింది సీసీటీవీలో. అయితే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. దాని మీద కేసు పెట్టారని చెప్తున్నారు కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత లోకేష్ ఈ వీడియోని బయటపెట్టాడు. సో లోకేష్ దగ్గరికి ఎలా ఈ వీడియో వెళ్ళింది అనేది ఇప్పటికి కూడా తేలలేదు. ఏదేమైనప్పటికీ లోకేష్ బయట పెట్టేసరికి ఒక్కసారిగా అది వైరల్ అయిపోయింది విపరీతంగా. సో దాంతో అందరూ కూడా షాక్ అయ్యారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈవీఎంని ఇలా ధ్వంసం చేయడం. దానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏమంటే అక్కడ కంప్లీట్గా రిగ్గింగ్ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు ఈవెన్ వైసీపీ పోలింగ్ ఏజెంట్ని కూడా తరిమేసి రిగ్గింగ్ చేసుకున్నారు. ఆ రిగ్గింగ్ని అక్కడున్న అధికారులు కానీ ఎవరు ఆపలేదు. అందుకని ఆ కోపం దీన్ని కొట్టాడని. కారణం ఏదైనా అది కరెక్ట్ కాదు. రిగ్గింగ్ జరిగి ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి. దాని మీద నిరసన వ్యక్తం చేసే పద్ధతులు వేరే ఉంటాయి. కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన వెళ్ళి కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం అనేది అందరూ చెప్పారు. ఏదేమైనా ఆయన్ని అప్పుడే అరెస్ట్ చేయాలనుకున్నారు. బట్ ఆయన ఒక మిరక్లెస్గా ఎస్కేప్ అయ్యాడు. దాని తర్వాత హైదరాబాద్లో హెవీ డ్రామా నడిచింది. పోలీసులు వెంటాడారు కానీ పట్టుకున్నా కూడా అందులో డ్రైవర్ వాళ్ళ పిఏ ఉన్నాడు తప్ప ఆయన లేరు. సో ఈ డ్రామా తర్వాత ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తే ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చింది. అది దాదాపు 28 వరకు ఉనింది మధ్యంతర బెయిల్. ఓకే. సో అంటే మే 28 మధ్యంతర బెయిల్ వచ్చింది. మొన్నటి వరకు ఉనింది. తర్వాత ఆయన మళ్ళీ ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు కానీ దాన్ని కోర్టు పరిగణించలేదు. సో మధ్యస్థు బెయిల్ అయిపోయినాక ఆయన్ని ఎస్పీ అరెస్ట్ చేసి నిన్న మాచర్ల ఎస్పీ ఆఫీసులో నర్సరావుపేట ఎస్పీ ఆఫీసులో పెట్టుకున్నారు. దాదాపు 2 గంటల పాటు ఆయన్ని ఈ విజువల్స్ అవన్నీ చూపి విచారించారు. యాక్చువల్గా ఏంటంటే ఆయనకు 7 ఏళ్ల లోపల జైలు శిక్ష పడే ఇది ఉంది కాబట్టి అరెస్ట్ చేయడం కష్టం అని చెప్పి తర్వాత హత్య కేసులు పెట్టారనేది కూడా హత్యాయత్నం కేసులు పెట్టారని కూడా వైసీపీ విమర్శిస్తుంది. హత్యాయత్నం కేసులు ఏంటంటే అక్కడున్న తెలుగుదేశం బూత్ ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఆయన మీద ఈయన హత్యాయత్నం చేశాడని, అట్లాగే సిఐ కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద కూడా ఈయన హత్యాయత్నం చేశాడని పెట్టారు. సో ఈ 2 కూడా తర్వాత ఎప్పుడో పెట్టారో 10 రోజుల తర్వాత. హత్యాయత్నం ఎప్పుడైనా కూడా హత్యాయత్నం చేస్తే అప్పుడే పెట్టాలి. సో 10 రోజుల తర్వాత ఎందుకు పెట్టారంటే కేవలం ఆయన మీద 8 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్లు ఉంటే బెయిల్ రాకుండా చూసుకోవచ్చు అని పెట్టారనేది ఒక ఆరోపణ. ఏదేమైనా ఆయన మీద అయితే అనేక ఆరోపణలు ఉన్నాయి. సో ఆయనని అరెస్ట్ చేశారు. చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈరోజు మార్నింగ్ 8:50కి ఆయన జైల్లోకి తీసుకెళ్లారు. సో 14 రోజుల రిమాండ్ పీరియడ్. నిన్న మాచర్ల మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆయన 14 రోజులు ఇచ్చింది. నిన్న కూడా తమ తరపున కూడా అడ్వకేట్స్ గట్టిగానే వాదించారు కానీ ఆ వాదనలోకి కన్విన్స్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆయనకి బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ అక్కడ లోకల్ కోర్టు లేకపోతే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈయన మీద హత్యాయత్నం కేసులు బూత్ ఇదే కాబట్టి బెయిల్ నేను అనుకోవడం అంత మరీ లేట్ కాకుండా త్వరగానే వచ్చేయచ్చు బెయిల్. అంటే ఒక 15 days 1 month లోపల బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఆయన అనుచరులు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోరు, బూడిద సీను, శర్మ వీళ్ళు ముగ్గురు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మాచర్ల అనేది ఒక రకంగా మాచర్ల ఏరియా, పల్నాడు ఏరియా అంటారు. ముఖ్యంగా మాచర్ల ఏరియా అనేది కొద్దిగా అక్కడ పల్నాడు ఏరియానే వెనకబడిన ప్రాంతం. కొద్దిగా రాయలసీమ లక్షణాలు దానికి ఉంటాయి. ఫ్యాక్షనిజం కావచ్చు, రాయలసీమతో కూడా కనెక్షన్ కూడా ఉంటుంది. నల్లమర ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో ఒకప్పుడు నక్సలైట్ మూమెంట్ కూడా ఆడ ఉండేది. ఎప్పుడైనా నక్సలైట్ మూమెంట్ జనరల్గా ఎక్కడ ఉంటుందంటే వెనుకబడిన ప్రాంతాల్లో నక్సలైట్ కావచ్చు, మావోయిస్ట్ మూమెంట్ జనరల్గా ఆ ప్రాంతాల్లో ఉంటుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో
చాలా తక్కువ ఉంటుంది. సో అలాగా ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతాల్లో ఏంటంటే వైలెన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంటే వాళ్ళ సమస్యల్ని, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ని వేరే పద్ధతులు, అంటే కూర్చొని మాట్లాడుకోవడము, పంచాయతీ పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడము, ఇవి కాకుండా వైలెంట్గా రియాక్ట్ అవ్వడం అనేది ఎక్కువగా ఈ వెనకబడిన ప్రాంతాల లక్షణాల్లో అదొకటి. సో మనకి రాయలసీమలో కూడా అది కనిపిస్తుంది. అది ఇప్పుడు రాయలసీమలో కూడా పొలిటికల్ క్యారెక్టర్ తీసుకునింది ఫ్యాక్షన్కి. దాని తర్వాత ఆ ఫ్యాక్షనిజం అనేది బాగా తగ్గింది. ఇప్పటికీ కొన్ని ఏరియాలో ఉంది. నిన్న మొన్న కూడా చూసాం మనం. ఆళ్ళగడ్డలో భార్యాభర్తల మీద వాళ్ళ భర్త ఒక సొంత తమ్ముడే వాళ్ళ ఫ్యామిలీనే దాడి చేశారు ల్యాండ్ ఇష్యూస్లో. సో అంటే ఇక్కడ ఏంటంటే కోర్టులు కూడా సత్వరం ఇట్లాంటి పరిష్కారం 30 ఏళ్ళుగా ల్యాండ్ ఇష్యూ పెండింగ్లో ఉంది. మన దేశంలో ఏంటంటే ప్రాబ్లం ఈ వైలెన్స్కి ఒక రకంగా న్యాయ వ్యవస్థ కూడా కారణం. న్యాయ వ్యవస్థ అంటే పర్టికులర్గా జడ్జిలు కాదు, ఈ కేసుల్ని సత్వరం పరిష్కరించే మెకానిజమ్స్ని మనం ఇంకా డెవలప్ చేయలేదు. సో దానివల్ల 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులు ఎప్పుడైతే పెండింగ్లో ఉంటాయో అవి పరిష్కారం కావు కాబట్టి వైలెంట్ దీంట్లో పరిష్కారం చేసుకుంటారు. మరి ఇప్పుడైతే ఎవరికి కూడా ఓపిక లేదు. 10 ఏళ్ల తర్వాత నాకు 10 కోట్లు వస్తుందని, ఇప్పుడైతే 1 కోటి వస్తుందంటే ఇప్పుడు 1 కోటి ఇచ్చారా బాబు నేను అనుభవిస్తానన్న పద్ధతిలో జనం ఉన్నారు. 10 ఏళ్ళు ఎవడు వెయిట్ చేస్తాడని. సో ఎందుకంటే అంత కన్జ్యూమరిజం మనకు పెరిగిపోయింది, ఖర్చు పెట్టే పరిస్థితి విపరీతంగా ఉంది ఇక్కడ. సో అందువల్ల ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ మాచర్లలో ఏంటంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం వైసీపీ మధ్య స్ట్రాంగ్గా గొడవలు జరుగుతున్నాయి. ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళది డామినేషన్ జరుగుతుంటుంది. మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ డామినేషన్ సహజంగానే జరిగింది. దాన్ని అడ్డుకునే దానికి తెలుగుదేశం కూడా గట్టిగానే ప్రయత్నించడం వల్ల అటాక్స్ జరగడం, బయట నుంచి తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఇష్యూస్లో జోక్యం చేసుకోవడం, ఇవన్నీ చూసాం మనం. కోర్టు కూడా పెన్నెళ్ళి తర్వాత కూడా కోర్టు, ఎలక్షన్ కమిషన్ వీళ్ళంతా కూడా ఆపారు అక్కడికి వెళ్ళొద్దని. ఎందుకంటే బయట వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే రెచ్చగొట్టి వచ్చేస్తారు, లోకల్స్ వాళ్ళు ఇదవుతాయి. అట్లాగే అక్కడ మనం చూసాము ఈ బాంబులు, పెట్రోల్ బాంబులు ఇవన్నీ కూడా దొరికాయి బాగా. అంటే కొంతవరకు రాయలసీమ కల్చర్ ఉంటుంది. ఈ పెట్రోల్ బాంబులు కావచ్చు, మామూలు పొగ బాంబులు ఇవన్నీ కూడా ఏంటంటే హోమ్ మేడ్ లాగా ఉంటుంది. ఎక్కడికక్కడ వాళ్ళే తయారు చేసుకొని మేడ మీద ఎక్కడో దాచిపెట్టుకోవడం, గొడవలు జరుగుతుంటే అటాక్ చేయడం, ఇవన్నీ కామన్ అన్నమాట. సో ఇతన్ని అరెస్ట్ చేయడం అయితే ఇతను మనకి విజువల్లో ఉంది కాబట్టి అరెస్ట్ చేయడం అనేది కరెక్టే, ఆ విషయంలో తప్పేం లేదు. బట్ గురిజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల ముందు మనం ఏమేమి తప్పులు చేసాం, వైసీపీలో ఏమేమి తప్పులు జరిగాయి, ఇవన్నీ బయటకు వచ్చాయి. సో అందువల్ల ఇప్పుడు వైసీపీలోనే ఒక గందరగోళం మాచర్ల ఏరియాలో నెలకొందని చెప్పచ్చు. అంటే ఒక పక్క వీళ్ళందరూ ఏమో గతంలో తెలుగుదేశం మీద దాడులు చేయించడం కావచ్చు, దౌర్జన్యాలు చేయడం, ఇవన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడేమో నాయకులు ఎవరు వీళ్ళకి అందుబాటులో లేరు. మహేష్ రెడ్డి లాంటి వాళ్ళేమో మనం తప్పులు జరిగాయని చెప్తున్నారు. మొన్నటి వరకు పదవులు అనుభవించి ఇప్పుడు తప్పులు జరిగాయని పక్కకు తోలుకుంటే వీళ్ళేమవ్వాలి? మామూలుగా నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. నక్సలైట్ మూమెంట్లో కూడా నాయకులు వెళ్ళిపోయి సరెండర్ అయిపోయి మంచిగా సెటిల్ అవుతారు. కానీ కేడర్ పనిచేసి ఉంటారు కదా కింది స్థాయిలో, వాళ్ళేమో వాళ్ళకి ఎనిమిస్ ఉంటారు. సో గవర్నమెంట్ కూడా వీళ్ళకేమవుదో నాయకులకి ఇస్తుంది, సరెండర్ అయిన నాయకులు. వీళ్ళేమో బాధితులుగా వీళ్ళు అటాక్స్కి గురి కావడం, రివర్స్లో వీళ్ళ మీద దాడులు, ఇవన్నీ జరుగుతుంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. పొలిటికల్ పార్టీల్లో కూడా ప్రాబ్లం ఏంటంటే నాయకులేమో అవతల పోయి చేరిపోతారు, ఆ పార్టీలో చేరిపోతారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళకి కింది స్థాయిలో వీళ్ళు కొట్టుకొని ఉంటారు కదా, వీళ్ళని ఆ కక్ష అనేది పోదు. సో వీళ్ళు మళ్ళీ దాడులు చేయడం ఇది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఏదో ఒక పక్షంలో ఉండి పోరాడకపోతే వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ఉండదు. అందుకనే మనకి రాయలసీమ ఫ్యాక్షన్లో చూస్తే కూడా గ్రామం ఏదో ఒక వైపు నువ్వు ఉండాల్సి వస్తుంది. మిడిల్ గ్రౌండ్ అనేది ఏముండదు. ఉంటే తెలుగుదేశం లేదా వైసీపీ అలాగా ఉండాల్సి వస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం ఉండేవి. అలాగా నువ్వు ఏదో ఒక ఫ్యాక్షన్లో ఉండకపోతే మనుగడ లేదు. ఇప్పుడు అలాగే పిన్నెల్లి ఈయనకేముంది, డబ్బులు ఉన్నాయి, కోర్టు ఉంది, రేపు జైల్లో కూడా ఆయన డబ్బులు ఇస్తాడు, కొంత సౌకర్యాలు ఉంటాయి. తర్వాత మంచి అడ్వకేట్లు, ఆల్రెడీ సుప్రీంకోర్టు అడ్వకేట్
ఆయన తరపున వాదించారు. నిరంజన్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఆయన వైసీపీ. సో అలాగే పెట్టుకోగలడు ఆయన. కానీ ఇప్పుడు ఈ కేడర్ చాలా భయపడుతున్నారు. పల్నాడులో వైసీపీ కేడర్ చాలామంది ఊర్లో వదిలి పారిపోయారు.